విజయనగరం జిల్లా శృంగవరపుకోట గ్రామం ఒక మేజర్ పంచాయతీగా ఏర్పడి దశాబ్ద కాలం అవుతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ పంచాయతీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ శృంగవరపుకోట పట్టణం అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటివరకు పనిచేసినటువంటి పాలకులు ఎవ్వరూ కూడా ఈ పంచాయతీని అంతంత మాత్రంగానే అభివృద్ధి చేశారు. ప్రస్తుతం పంచాయతీలో శృంగవరపుకోట పట్టణం విస్తీర్ణం కూడా పెరిగింది, అలాగే జనాభా పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి నివాసాలు నిర్మించుకున్న వారు ఉన్నారు. పట్టణం బాగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వస్తున్నాయి, వాణిజ్య సముదాయాలు పెరిగాయి. ఇటువంటివన్నీ పెరిగినా కూడా పంచాయతీ పన్నుల వసూల్లో మాత్రం అవినీతి జరుగుతోంది. పన్నులు వసూలు చేస్తున్నారు, కానీ అందులో చాలా అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పట్టణం పెరిగింది, పన్నులు వసూలు అవుతున్నాయి, మన కళ్ళెదురుగానే కనిపిస్తుంది. కానీ పంచాయతీలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్లకు మాత్రం జీతాలు ఇవ్వాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ శృంగవరపుకోట పంచాయతీ ఉంది. అది ఇప్పటి వరకు పనిచేసినటువంటి పాలకులందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలుసు. కానీ అందరూ కూడా మౌనవ్రతం పాటిస్తున్నారు. ఎవరూ ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకెందుకులే అనేటటువంటి ధోరణిలో ఇవాళ పాలకులు కానీ ప్రజలు కానీ ఉండడం దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం కారణంగానే మొన్న ఎస్కోట పట్టణం మునిగిపోయింది. మెయిన్ రోడ్డు ఎవ్వరూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఏ జర్నలిస్టు నాలాంటి వాడు మాట్లాడితే, ఏ వార్డు మెంబర్లో మన చిప్పాడి శాసగిరి లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేసేటువంటి దౌర్భాగ్యులు తయారయ్యారు ఈ పంచాయతీలో. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి పంచాయతీ అభివృద్ధికి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇవాళ విశాఖ అరకు రోడ్డు మెయిన్ హైవే రోడ్డు మునిగిపోవడమే కాదు, ఎస్కోట పట్టణం కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ పాలకులు, ఈ పార్టీలు పుణ్యమా అని ఇప్పటికే గెడ్డలు, వాగులు, చెరువులు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసేశారు. అందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళే, సామాన్యులు కాదు. చెరువులు కబ్జాలు కానీ, భూ కబ్జాలు కానీ, మెయిన్ రోడ్డు కబ్జాలు కానీ, అన్ని కబ్జాల్లో కూడా ప్రధానమైన రాజకీయ పార్టీలు పుష్కలంగా నాకు నువ్వు, నీకు నేను అనేటటువంటి విధంగా దందాలు చేయడం గత దశాబ్ద కాలంగా జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీకి ఆదాయం వచ్చేటటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో 17 సంవత్సరాలుగా ఓపినాక్షన్ లేకుండా నడిపిస్తున్నటువంటి ఘన చరిత్ర ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పార్టీలది. అదేవిధంగా పనిచేసినటువంటి అధికారులు కూడా రికార్డు బద్దలు కొట్టేశారు. మన పక్కనే ఉన్నటువంటి కొత్తవలస మేజర్ పంచాయతీలో ఎప్పటికప్పుడు ఓపెన్ ఆక్షన్ వేయడం, తద్వారా పంచాయతీ ఆదాయం పెరిగేటటువంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళని చూసి కూడా మన పాలకులు కళ్ళు తెరవటం లేదు. ఎందుకంటే ఓపెన్ ఆక్షన్ వేస్తే ఆదాయం కోల్పోయేది మన రాజకీయ నాయకులే. ఇక్కడ అన్ని పార్టీల్లో రాజకీయ నాయకులు ఒక సిండికేట్గా ఏర్పడి పంచాయతీని రాబందుల్లా పీకు తింటున్నారు. ఇది వాస్తవం. ఏ పార్టీ వాళ్ళు ఎన్నాళ్ళుగా ఈ పంచాయతీ షాపుల మీద పడి పంచాయతీ ఆదాయాన్ని వారి జేబుల్లో మళ్లించుకొని సుమారుగా ఇప్పటి వరకు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయల మేర సంపాదించారంటే మీకు ఆశ్చర్యం కలదు. కాబట్టి ఇది నిజం. కావాలంటే మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. అవసరమైతే ఏ అధికారి అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా, ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష నాయకుడైనా వచ్చి వివరాలు చూపించమంటే చూపించడానికి మా జనకమనం రెడీగా ఉంటాం. అంతేకాదు, దీని మీద జనసేన పార్టీ వాళ్ళ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే
ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి చంద్రబాబు గారి కార్యాలయానికి సీఎం ఆఫీస్కి దాన్ని ఫార్వర్డ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ కలెక్టరేట్కి వచ్చింది. కలెక్టరేట్ నుంచి మళ్ళీ మన ఎస్కోట్ అధికారులు పంపించారు. మళ్ళీ వీళ్ళు దాన్ని తూతూ మంత్రంగా చేసేసి మళ్ళీ మీదకి పంపించారు. అది మళ్ళీ సీఎం ఆఫీస్కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. మళ్ళీ జిల్లా పంచాయతీ అధికారుల దగ్గర ప్రస్తుతం ఫైల్ పెండింగ్లో ఉంది. కానీ సమస్య మాత్రం తీరటం లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మన ఎస్కోట పంచాయతీలోనే ఉంది. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి, పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా. అయితే దీనికి ఎలాగండి పరిష్కారం దొరుకుతుంది అంటే ప్రజలే బుద్ధి చెప్పాలి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్ని కల్పించినటువంటి పాలకుల్ని రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో చిత్తుగా వాడించండి. శేషగిరి లాంటి మంచి వ్యక్తులను గెలిపించండి. ఎందుకంటే ఆయన ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు ఈ పంచాయతీలు, ఇంకెవ్వరూ చేయటం లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆయన ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దాన్ని లేవనెత్తుతున్నారు, మాట్లాడుతున్నారు కూడా. ఇది వాస్తవం. ఈ రోజుల్లో మాట్లాడేవాడు, నిజాలు చెప్పేవాడు ఎవ్వరికి అక్కర్లా. జనాల్లో కూడా అవేర్నెస్ లేదు. అక్కర్లేదు, మనకెందుకు, మన కొంప, మన ఫ్యామిలీ, మన బ్రతుకులు చాలు అనేటటువంటి ధోరణిలో ఉన్నారు. సరే, నీ వరకు వచ్చినప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు అంతే. ఇప్పుడు సమస్య మొన్న వచ్చింది, రోడ్డు మీద వాటర్ పారుతుంది. రోడ్డు మీద ప్రతి ఒక్కడు పార్టీలు తిట్టడం, ఎమ్మెల్యేలు తిట్టడం, సర్పంచ్లు తిట్టడం. ఏం చేస్తుందండి ఈ పంచాయతీలో, ఏం చేస్తున్నారండి ఈ అధికారులు అని సొల్లు కబుర్లు చెప్తారు. కానీ ధైర్యంగా మాట్లాడి ఒక కంప్లైంట్ ఇద్దాం అనే జ్ఞానం మాత్రం ఎవరికీ ఉండదు. రోడ్డు మీద షాపులు పెట్టుకున్నారు, కానీ అవకాశం కల్పించింది ఎవరు? పంచాయతీ అధికారులు, పాలకులు. వాళ్ళు వ్యాపారాలు దశాబ్ద కాలంగా చేసుకున్నారు. ఇవాళ రోడ్డు మీద తీసేశారు, వాళ్ళ ఉపాధి కూడా పోయింది. కానీ ముందే పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా, అక్కడ నీరు వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేసి, దాని మీద కొంత రెంట్ షాపులకు వచ్చే విధంగా, షాపుల మీద పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకొని దాన్ని ఒక చట్ట ప్రకారంగా కనుక ఆ షాపులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొన్ని నిబంధనలు కఠినతరం చేసి అమలు చేయొచ్చు కదా. అటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు? అలా చేస్తే వీళ్ళ జేబుల్లోకి డబ్బులు రావు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా మీరు మేలుకోండి. సరే, మేలుకోకపోతే మీ కర్మ, దాన్ని ఎవడేం చేయలేడు. కానీ జనసేన పార్టీ వాళ్ళు మాత్రం కొంచెం ఈ ఎస్కోట పంచాయతీ మీద ఎలాగైనా మన పంచాయతీని అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో ఉన్నారు. అది పత్రికల పరంగా లేకపోతే మీడియా పరంగా దాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయటం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి కేవలం పంచాయతీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన వాళ్ళు సుదీర్ఘమైన పోరాటం కొనసాగిస్తారని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే వారు ఆఫ్ ద రికార్డ్ చెప్పడం జరిగింది. సో చూద్దాం వాళ్ళ పోరాటం ఎంతవరకు సక్సెడ్ అవుతుంది, ఏంటి, వాళ్ళు ఏ రకంగా పోరాటం చేస్తారనేది చూద్దాం. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆచితూచి ఓటు వేయండి.